ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? బ్యాలెన్సింగ్ చేస్తున్నా. సిచ్యుయేషన్ ఎలా ఉన్నా కూడా మన పోర్ట్ఫోలియోస్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రైట్ బ్యాలెన్స్ కావాలంటే రైట్ అలొకేషన్ అయితే ఇవ్వాలి. మరి ఆ రైట్ అలొకేషన్ ఎంత? మొత్తం ఈక్విటీలోనే పెట్టాలంటే రిస్క్ ఎక్కువ, అదే డెట్ ఫండ్లో పెట్టాలంటే రిటర్న్ తక్కువ. పోనీ 50-50 చేద్దామంటే వీ హ్యావ్ అ బెటర్ ఆల్టర్నేటివ్. విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, హైబ్రిడ్ ఫండ్స్. డెట్ ఫండ్స్ వీడియోకి మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. సో అంతే సింపుల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఈ హైబ్రిడ్ ఫండ్స్ వీడియోని కూడా క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి మీ ముందు పెట్టబోతున్నాం. అనలిటిక్స్ ప్రకారం చూస్తే మన వీడియోస్ చూసే వ్యూవర్స్లో 82% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ మనీ బాండ్స్ అండ్ మనీ మార్కెట్లోకి వెళ్తున్నట్టు. అదే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ మనీ స్టాక్స్లోకి. బట్ అదే మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఈక్విటీ అండ్ డెట్ తో పాటు అదర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ లో కూడా వెళ్తుంటే ఇంత మంచి డైవర్సిఫైడ్ ఆప్షన్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఈ ఆప్షన్ నే మనకి హైబ్రిడ్ ఫండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ హైబ్రిడ్ ఫండ్ డిఫరెంట్ అసెట్ క్లాస్ కాంబినేషన్స్ తో అయితే మనకి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఆప్షన్ ని ఆఫర్ చేస్తుంటాయి. ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే క్యాపిటల్ అప్రిషియేషన్ ని, డెట్ ఫండ్స్ నుంచి వచ్చే క్యాపిటల్ ప్రొటెక్షన్ ని, అండ్ అలాగే గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ ప్రొవైడ్ చేసే స్టేబుల్ రిటర్న్స్ ని, ఇలా అన్ని అసెట్ క్లాసెస్ తో వచ్చే అడ్వాంటేజ్ ని మనం ఈ హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా అయితే పొందొచ్చు. బట్ చెప్పినంత ఈజీగా అయితే ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఉండవు. వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఎలాంటి ఇన్వెస్టర్స్ కి హైబ్రిడ్ ఫండ్స్ సూట్ అవుతాయో తెలుసుకోవడంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీటి మీద ఉన్న టాక్సేషన్ అయితే క్లియర్ గా అర్థం చేసుకుందాం. హైబ్రిడ్ ఫండ్స్ టోటల్ గా 7 టైప్స్ లో అయితే కేటగరైజ్ అయి ఉన్నాయి. వీటన్నిటిని ఇప్పుడు సింపుల్ అండ్ క్లియర్ గా అయితే అర్థం చేసుకుందాం. ఫండ్స్ ఒక మెయిన్ ఫోకస్ చూసినట్టయితే స్టేబుల్ ఇన్కమ్. అందుకే ఈ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ కూడా కొంచెం లిమిటెడ్ గానే ఉంటాయి. ఈ ఫండ్స్ ఎక్కువగా రిటైర్డ్ ఇండివిజువల్స్ కి అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే వాటి గురించి, అండ్ ఎవరికైతే క్యాపిటల్ ప్రొటెక్షన్ ప్రియారిటీగా ఉంటుందో వాళ్ళకైతే ఈ ఫండ్స్ సూట్ అవుతాయి. అండ్ ఈ ఫండ్స్ యావరేజ్ గా లాస్ట్ 5 years లో 10-12% రిటర్న్స్ డెలివర్ చేసినట్టయితే, లాస్ట్ 10 year టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే 8-10% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. ఈ అన్ని ఫండ్స్ రిలేటెడ్ గా టాక్సేషన్ ఏదైతే ఉందో అది లాస్ట్ లో క్లియర్ గా అర్థం చేసుకుందాం. మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే ఫండ్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్. ఈ ఫండ్లో ఈక్విటీ అండ్ డెట్ అలొకేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే ఉంటుంది, 40-60% ఆన్ ఈచ్ సైడ్. దేనిలో ఎక్కువ అలొకేషన్ ఉండాలనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. ఈ అలొకేషన్లో రైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల రిస్క్ అనేది కొంచెం మోడరేట్గా ఉన్న రిటర్న్స్ డీసెంట్గా అయితే ఉంటాయి. కానీ ఈ కేటగిరీలో ఫండ్స్ మనకి మార్కెట్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. దానికి రీజన్ సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ ఈదర్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ ని లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ని, ఈ రెండిట్లో ఏదో ఒక్క ఫండ్ ని మాత్రమే ఆఫర్ చేయాలి. అందుకే మోస్ట్ ఆఫ్ ది ఫండ్ హౌసెస్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ని ఆఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు డ్యూ టు ఈక్విటీ టాక్సేషన్ బెనిఫిట్. ఎవరైతే డెట్ ఫండ్స్ నుంచి వచ్చే స్టేబుల్ రిటర్న్స్ తో పాటు ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే గ్రోత్ ని కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో చూడాలనుకుంటారో వాళ్ళకైతే ఈ ఫండ్స్ సూట్ అవుతాయి, బట్ విత్ మోడరేట్ రిస్క్. అండ్ ఈ ఫండ్స్ లాస్ట్ 5 years లో యావరేజ్ గా 11-13% రిటర్న్స్ ని డెలివర్ చేసినట్టయితే, లాస్ట్ 10 year టైం ఫ్రేమ్ లో ఈ ఫండ్స్ అరౌండ్ 10% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. నెక్స్ట్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. ఈ ఫండ్స్ లో పూల్ అయిన మనీలో ఆల్మోస్ట్ 65-80% ఆఫ్ ది మనీని ఈక్విటీస్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ మేనేజర్స్. అండ్ రెస్ట్ 20-35% అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ఈక్విటీ ఫండ్ లాగానే అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ లో ఉన్నప్పుడు ఆ వాలటాలిటీని కంట్రోల్ చేయడంలో డెట్ పార్ట్ అనేది క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అలాగే మార్కెట్స్ ర్యాలీ అవుతున్నప్పుడు ఈ ఈక్విటీ పార్ట్ ఏదైతే ఉందో అది మేజర్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ లో డెలివర్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఫండ్ లో ఈ 20-35% ఆఫ్ ది డెట్ పార్ట్ ఏదైతే ఉందో అది మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు మిగిలిన ఈక్విటీ ఫండ్స్ ఎలా అయితే కరెక్ట్ అవుతాయో అంత ఎక్కువగా ఈ అగ్రెసివ్ ఫండ్స్ కరెక్ట్ అవ్వకుండా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తాయి. ఎవరైతే ఈక్విటీ స్టైల్ ఆఫ్ గ్రోత్ ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎక్స్పెక్ట్ చేస్తూ బట్ 100% ఈక్విటీలో వద్దు కొంచెం డెట్ ఎక్స్పోజర్ కూడా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ఫండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ టైం ఫ్రేమ్ చూసుకున్నా కూడా ఈక్విటీ ఫండ్స్ కి యూజువల్ గా మనం మినిమం 5-10 years టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాం కదా, అలాగే ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా మినిమం 5-8 years అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈక్విటీ అలొకేషన్ ఈ ఫండ్స్ లో 65% కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి టాక్సేషన్ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగే ఉంటుంది. ఈ ఫండ్స్ యావరేజ్ గా లాస్ట్ 5 years లో డెలివర్ చేసిన రిటర్న్స్ చూసినట్టయితే 19-24%. అదే 10 years టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే 11-13%. నెక్స్ట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ఈ ఫండ్స్ లో ఈక్విటీ అండ్ డెట్ అలొకేషన్ ఏదైతే ఉందో టైం టు టైం ఫండ్ మేనేజర్ రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఈక్విటీ మార్కెట్స్ బెటర్ పర్ఫార్మ్ చేస్తాయంటే ఆటోమేటిక్ గా అలొకేషన్ ఎక్కువ ఈక్విటీ సైడ్ తీసుకోవడం, అదే డెట్ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయంటే అలొకేషన్ ఎక్కువగా డెట్ సైడ్ తీసుకోవడం, ఇలాంటి రీబ్యాలెన్సింగ్ అంతా కంప్లీట్ గా ఫండ్ మేనేజర్ చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్టర్స్ అయితే మార్కెట్ వాలటాలిటీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎలాంటి టెన్షన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్,
కొన్ని ఏఎంసీస్ ఈ ఫండ్స్ ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే, ఇంకొన్ని డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటాయి. బోత్ వర్క్స్ ఇన్ ద సేమ్ వే. మీ నేమ్స్ ని చూసి అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు సిమిలర్ గానే వర్క్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ఈక్విటీ మార్కెట్స్ తో పాటు డెట్ మార్కెట్స్ నుంచి వచ్చే అడ్వాంటేజ్ ని కూడా తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫండ్స్ అయితే సూట్ అవుతాయి. అండ్ ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఈ ఫండ్స్ మీద కూడా ఈక్విటీ టాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ ఫండ్స్ లాస్ట్ 5 years లో డెలివర్ చేసిన రిటర్న్స్ చూసినట్టయితే 14 to 18%. అండ్ అదే లాస్ట్ 10 year టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే 10 to 11% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. మల్టీ అసెట్ ఫండ్ కొంచెం జాగ్రత్తగా వినండి, ఈ ఫండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దానికన్నా ముందు వీడియోని ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉందనే. ఈ వీడియోని మీకు సింపుల్గా అర్థమయ్యేలా ప్రజెంట్ చేయడానికి మేము చాలానే ఎఫర్ట్ని పెడతాం. ఆ ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ పేర్లో ఉన్నట్టుగానే ఈ ఫండ్ లో పూల్ అయిన మనీ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సెబీ రూల్స్ ప్రకారం ఈ ఫండ్ లో పూల్ అయిన మనీ ఏదైతే ఉందో వాటిని మినిమం 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో అయితే ఇన్వెస్ట్ చేయడం మ్యాండేటరీ. అండ్ ఆ 3 అసెట్ క్లాసెస్ లో మినిమం 10% అలొకేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫండ్స్. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది ఏఎంసీస్ జనరల్ గా ప్రిఫర్ చేసేవి ఈక్విటీ డెట్ తో పాటు గోల్డ్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. బికాస్ ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు గోల్డ్ అండ్ డెట్ మార్కెట్స్ అయితే స్టేబుల్ గా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతాయో గోల్డ్ బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే డెట్ పార్ట్ అనేది పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీని తీసుకొస్తుంది. అండ్ ఓన్లీ ఈక్విటీ డెట్ అండ్ గోల్డ్ మాత్రమే కాదు, చాలా ఫండ్స్ సిల్వర్ లోను, రియల్ ఎస్టేట్ లోని, ఇంకొన్ని ఫండ్స్ అయితే ఇంటర్నేషనల్ ఈక్విటీలో కూడా పొజిషన్స్ తీసుకుంటూ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ క్రాస్ అసెట్ డైవర్సిఫికేషన్. బికాస్ ఒక అసెట్ క్లాసెస్ అండర్ పర్ఫార్మ్ చేసినా మిగిలిన అసెట్ క్లాసెస్ ఈదర్ స్టేబుల్ గాను లేదా బెటర్ గాను పర్ఫార్మ్ చేస్తాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ ఫండ్స్ అనేవి డైవర్సిఫైడ్ ఆప్షన్ ని ఇన్వెస్టర్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందుకే డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ లో డిఫరెంట్ అసెట్ క్లాసెస్ పర్ఫార్మ్ చేసినా అండర్ పర్ఫార్మ్ చేసినా ఈ ఫండ్ అయితే స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫండ్స్ లో అసెట్ అలొకేషన్ ఎంత ఉంది అనేది ఏఎంసీస్ అయితే క్లియర్ గా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో స్కీమ్ డాక్యుమెంట్స్ లో ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అవన్నీ డీటెయిల్ గా చదివి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఎవరైతే వాళ్ళ మనీని ఆల్ రౌండ్ డైవర్సిఫికేషన్ ఉన్న ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫండ్స్ అయితే సూట్ అవుతాయి. అండ్ ఈ ఫండ్స్ యావరేజ్ గా లాస్ట్ 5 years లో 17 to 24% రిటర్న్స్ డెలివర్ చేసినట్టయితే 10 years టైం ఫ్రేమ్ లో అరౌండ్ 11 to 12% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఈ ఫండ్స్ లో 65% ఆఫ్ ది మనీని ఈక్విటీ మార్కెట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్ లాగా వీటిలో రిస్క్ అయితే తీసుకోరు. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ఒక స్టాక్ ని క్యాష్ మార్కెట్ లో కొని అదే స్టాక్ ని ఫ్యూచర్ మార్కెట్స్ లో అమ్మడం. ఈ రెండు మార్కెట్స్ మధ్యలో ఆ స్టాక్ రిలేటెడ్ గా ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ డిఫరెన్స్ తో ఆర్బిట్రాజ్ గేమ్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి ఈ ఫండ్స్. సో ఈ ఫండ్స్ ద్వారా వచ్చే రిటర్న్స్ తక్కువ ఉన్నా కూడా రిస్క్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ అండ్ అదర్ డెట్ ఫండ్స్ లోని మనకి టాక్సేషన్ అనేది ఇన్కమ్ స్లాబ్ యాడ్ అయితే ఈ ఆర్బిట్రాజ్ ఫండ్స్ మీద అయితే ఈక్విటీ టాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైతే వాళ్ళ మనీని షార్ట్ టర్మ్ గోల్స్ కోసం పార్క్ చేయాలనుకుంటున్నారో లైక్ 1 or 2 years టైం ఫ్రేమ్ గురించి వాళ్ళకి ఆర్బిట్రాజ్ ఫండ్స్ అయితే బెటర్ సూట్ అవుతాయి. బట్ గుర్తుపెట్టుకోండి రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సో ఎవరైతే ఎఫ్డీస్ కి లిక్విడ్ ఫండ్స్ కి ఆల్టర్నేటివ్ ఫండ్స్ ని వెతుకుతున్నారో విత్ ఈక్విటీ టాక్సేషన్ వాళ్ళు ఆర్బిట్రాజ్ ఫండ్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ఫండ్స్ యావరేజ్ గా లాస్ట్ 1-2 years లో డెలివర్ చేసిన రిటర్న్స్ అయితే 6 to 8%. అదే లాంగ్ రన్ 5 to 10 years టైం ఫ్రేమ్ తీసుకున్నట్టయితే అరౌండ్ 6 to 6.5% రిటర్న్స్ అయితే ఈ ఫండ్స్ డెలివర్ చేశాయి. నెక్స్ట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఈ ఫండ్ ఈక్విటీ డెట్ తో పాటు ఆర్బిట్రాజ్ తో మిక్స్ అయ్యి అయితే ఉంటుంది. రిటర్న్స్ కోసం ఈక్విటీ, రిస్క్ కంట్రోల్ చేయడానికి ఆర్బిట్రాజ్ అండ్ అలాగే పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ కోసం డెట్, ఇలా ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోని ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఓవరాల్ ఈ ఫండ్ లో పూల్ అయిన మనీ ఏదైతే ఉందో దానిలో 15 to 30% డైరెక్ట్ ఈక్విటీలోని, 35 to 45% ఆఫ్ ది మనీని ఆర్బిట్రాజ్ గేమ్ ప్లే చేయడానికి అండ్ 20 to 35% ఆఫ్ ది మనీని ఫిక్స్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి ఈ ఫండ్స్. యూజువల్లీ ఈ ఫండ్స్ డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్ కన్నా స్టేబుల్ రిటర్న్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేటివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కొంచెం బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ ఉంటాయి. ఓవరాల్ గా ఈ ఫండ్ ఈక్విటీ ఫండ్ కన్నా కొంచెం స్టేబుల్ గా ఉంటుంది అండ్ కన్జర్వేటివ్ ఫండ్ కన్నా బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఫండ్స్ లో రిస్క్ మోడరేట్ గా ఉన్న ఆర్బిట్రాజ్ అండ్ డెట్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోర్ ఓవర్ ఈ ఫండ్ కొంచెం స్టేబుల్ గానే ఉంటుంది. అండ్ ఈక్విటీ అండ్ ఆర్బిట్రాజ్ పార్ట్ ఏదైతే ఉందో అది 65% వరకు ఉంటుంది కాబట్టి ఈ ఫండ్ మీద కూడా ఈక్విటీ టాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఎవరైతే లో టు మోడరేట్ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ ఫండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యావరేజ్ గా ఈ ఫండ్స్ లాస్ట్ 5 years లో 11 to 15% రిటర్న్స్ డెలివర్ చేసినట్టయితే 10 years టైం ఫ్రేమ్ లో 8 to 10% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. నెక్స్ట్ వీడియోలోనే ఇంపార్టెంట్ పార్ట్ అయితే డిస్కస్ చేసుకుందాం.
టాక్సేషన్. ఈ హైబ్రిడ్ ఫండ్స్ మీద టాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఏ ఫండ్స్ లో అయితే మినిమం 65% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుందో ఆ ఫండ్స్ అన్నిటికీ కూడా ఈక్విటీ టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది, లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అదే ఇన్ కేస్ 65% కన్నా తక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండి డెట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నట్టయితే ఆ కేసులో వచ్చే రిటర్న్స్ అన్ని కూడా ఇన్కమ్ స్లాబ్ కి యాడ్ అవుతాయి. సో మీరు ఎంత ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే అంత ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ ట్యాక్స్ స్లాబ్ మీ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఓవరాల్ గా మార్కెట్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఫండ్స్ అండ్ వాటి మీద ఉండే టాక్సేషన్. అయితే మీకు ఈజీగా అర్థం అవడానికి ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది టేబుల్ అయితే క్లియర్ గా స్ట్రక్చరైజ్ చేసి ఉంచితే పాజ్ చేసి చదువుకోండి. సో హైబ్రిడ్ ఫండ్స్ అనేవి అందరికీ సూట్ అయ్యే ఒక బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయినా కూడా మన నీడ్స్ కి తగ్గట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అయితే మార్కెట్ లో చాలానే అవైలబుల్ గా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం కదా అని బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకుండా కేటగిరీని, అలొకేషన్ ని అండ్ టాక్సేషన్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మీ ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేశాకో లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాకే మీ డెసిషన్ అనేది తీసుకోండి. ఈ వీడియోని కూడా మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లా కన్సిడర్ చేయకండి. సో ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే దీస్ హైబ్రిడ్ ఫండ్స్ కెన్ గివ్ యూ మిక్స్ ఆఫ్ రిటర్న్, సేఫ్టీ అండ్ పీస్ ఆఫ్ మైండ్. ఇన్ కేసు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అండ్ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.